గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రజా దర్బార్కు అధ్యక్షత వహించినటువంటి స్థానిక కదిరి రూరల్ మండల ఎంపీడీఓ గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి తహసీల్దార్ గారికి, పెద్దలు గౌరవనీయురాలు స్వచ్ఛ భారత్ కమిషన్ డైరెక్టరు పర్వీన్ బనక్క గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కన్వీనర్ హరి గారికి, స్థానిక నాయకులు గంగులప్ప గారికి, భార్గవ్ గారికి, చెన్నకేశవ్ గారికి, ఉపాధ్యక్షులు గంగమ్మగుడి రమణ గారికి, యూనిస్ గారికి, అంత్యస్థాయిలో చేసిన సోదరుడు అందరికంటే పెద్దవాడు బహుద్దీన్ భాయ్ గారికి, కుమ్మరవాళ్లపల్లి గ్రామ సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా అధికారులకు కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం మేము ప్రతి వారము ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా వారానికి ఒకసారి ప్రజా దర్బారు, ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం తెలిపడంతో అందులో భాగంగానే ఈ రోజున ఈ వారంలో ఈ కుమ్మరవాళ్లపల్లి గ్రామంలో నిర్వహిస్తాను. కుమ్మరవాళ్లపల్లిలో గతంలో కూడా మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చున్నాము. అప్పట్లో హమాలి కాలనీలో ఒక రోడ్డు అడిగినారు, ఆ రోడ్డు క్లియర్ చేసి ఇచ్చినాం. దానికి మళ్ళీ సీసీ రోడ్డు అడిగినారు, శ్మశానాన్ని అడిగినారు. అప్పట్లో కుమ్మరవాళ్లపల్లికి ఒక 50 సెంటు స్థలాన్ని మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు తహసీల్దార్తో మీరు కోఆర్డినేట్ చేసుకోమని కూడా స్థానిక నాయకత్వానికి కూడా తెలియజెప్తాను. అంతేకాకుండా బాలప్ప గారి పల్లిలో ఎప్పటికప్పుడు మళ్ళీ శ్మశానం ఒకసారి గతంలో అడిగితే అప్పుడు దానికి కూడా స్థలము కేటాయించడం జరిగింది మా ప్రభుత్వ హయాంలోనే, ఈ ప్రభుత్వ హయాంలోనే. దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలంటున్నారు. అదే రకంగా ఒకటి రోడ్డు ఏదో ఇబ్బందికరంగా ఉంది, ఎవరో మధ్యలో కన్స్ట్రక్షన్ చేసినారన్నారు. తహసీల్దార్ గారికి కావచ్చు, పోలీస్ వారికి కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, మీరు వెంటనే ఒక జాయింట్ కమిటీ పెట్టుకొని మీరు రేపు పొద్దున్నే యాక్షన్ తీసుకోమని చెప్పేసి తెలియజెప్తాను. ఇక కొన్ని వీధి దీపాలు వచ్చినాయి. ఎక్కువ భాగం పెన్షన్లో వచ్చిండేది ఒంటరి మహిళలు. విచిత్రంగా ఉంది. ఇది ఒక కేస్ స్టడీ. నాయకులు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, స్థానిక నాయకులు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు మాకు టైం ఇస్తే చదువుకుంటాం. అది ఎందుకు చదువుతున్నామంటే ఫోజు కొట్టే కాదు. ఎప్పుడు విషయ పరిజ్ఞానం అనేది ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఉంటాయి, జనరల్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, అన్ని చోట్ల వచ్చేటి. దాన్ని ఏం పెద్దగా మేము పట్టించుకోం. మేము చదివిన తర్వాత ఏదైనా మేము కొత్తగా అనిపిస్తే మీతో చర్చించేటువంటి పరిస్థితిలోనే మాట్లాడుతూ ఉన్నాం. అది అర్థం చేసుకోకుండా మధ్యలోనే మీరు మొదలు పెడతాను, మళ్ళీ బ్యాటింగ్ చేస్తారు. పేపర్ ఒక చేతిలో పెడతారు, మాటలు ఒకసారి చెప్తారు. పేపర్ చూడాలో మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి పేపర్ ఇచ్చిన తర్వాత మేము మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా ఇక్కడ పనిచేయడానికి వచ్చున్నాం. అంతేకాకుండా సీసీ రోడ్లకు కానీ, ఇందాక ఇక్కడ ఒక స్కూల్ గురించి అడిగినారు, ఏదో మనకు గొడవ జరిగిందని. గతంలో కూడా వర్షం నీళ్ళు వస్తే మేమే పని చేసినాం దానికి. ఆ స్కూల్ కూడా మరమ్మతులు అవుట్ ఆఫ్ ది వే చేసినాం, డబ్బులు లేకపోతే వేరే సిఎస్ఆర్ పెట్టి మరీ చేసినాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా ఏదైనా అరకొర పనులు దాంట్లో మిగిలినాయని చెప్తున్నారు, వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక అంగన్వాడీ బిల్డింగ్స్ కోసము అంగన్వాడీలు పెద్ద ఎత్తున వచ్చినారు. ఈ రోజున వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు, కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాల్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంగన్వాడీ భవనాలు ఎక్కడైతే అసంపూర్తిగా ఉన్నాయో గత ప్రభుత్వ హయాంలో గంపెడు మన్ను కూడా ఇలా అటువంటివన్నీ కూడా డేటా కలెక్ట్ చేసుకున్నాం మేము నియోజకవర్గ వ్యాప్తంగా. వాటన్నిటికీ పరిష్కారానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకునే ముందుకు పోతున్నాం. కలెక్టరేట్లో కూడా ఫైల్ మూవ్ చేసినాము. దానికి ఏదో రంగా సమయాన్ని చూసుకొని, నిధుల పరిస్థితి చూసుకొని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్ననే అంగన్వాడీలకు 5G ఫోన్లు కూడా ఇచ్చినారు. గత ప్రభుత్వ హయాంలో మీరు రోడ్లు ఎక్కితే ఈ ప్రభుత్వ హయాంలో 7 నుంచి 11,500 రూపాయల జీతం కూడా పెంచినారు. మళ్ళీ ఎవరికి మినీ అంగన్వాడీలని దాదాపు 700 చిల్లర ఉంటే 574 మంది ఉంటే 57 మందికి ఏమో అప్గ్రేడ్ చేసి వాళ్ళకి 11,500 జీతము, ఒక హెల్పర్ని కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం నియోజకవర్గంలో నిన్ననే పూర్తి చేసినాం. అన్ని రకాలుగా అన్ని వర్గాలకు చేయూతగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక తాగునీటి కోసం ఒక 4-5 అప్లికేషన్స్ వచ్చున్నాయి.
తాగునీరు అనేది వితిన్ 24 అవర్స్ క్లియర్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్తాను, ఆదేశిస్తున్నాను వేదిక మీద నుంచి. తాగునీరు అనే దానికి సమయం తీసుకోవద్దండి. ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చర్చించండి, కానీ డిలే చేయొద్దండి. ఇక ఇమాం కాలనీకి మౌజన్ల కాలనీ, మౌజన్ క్వార్టర్స్ గత 10 ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉంది రోడ్ల సమస్య. గతంలో కూడా బిల్డింగ్స్ పూర్తి కాకపోతే అప్పట్లో మా ప్రభుత్వం టైంలోనే చొరవ తీసుకొని పూర్తి చేసినాం, అందుబాటులోకి తీసుకొచ్చినాం. అంతకుముందు కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగేది అక్కడ. ఈ రోజున వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా మాకు ఫిర్యాదు వస్తుందంటే నిజంగా మేము సిగ్గుపడుతున్నాం. ఈ రోజున అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజెప్తున్నాం, మౌజన్ల కాలనీకి కావాల్సినటువంటిది కూడా. ఇక ఇండస్ట్రియల్ ఏరియాకి వస్తే ఇక్కడ ఒక సమస్య ఉంది, భూముల రేట్లు పెరిగినాయి. అప్పట్లో పొయ్యిలు పెట్టుకునే వాళ్ళు ఇల్లు, మేము చిన్నపిల్లలం అప్పుడు ఇంకా చదువుకుంటున్నాం. మీరు పొయ్యిలు పెట్టుకోమని ప్రభుత్వం ఆంధ్ర బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తే కార్లు కొనుక్కున్నారు, రాజకీయాలు చేసినారు. దాంతో సెరికల్చర్ వెళ్ళిపోయింది. కానీ మనుషులం మనం. మీకు ఒక అపోహ ఉంది, నేనేమన్నా అడ్డుకుంటానేమో రాజకీయ పరంగానే, అట్లాంటి మా మనసులో లేవు. మొన్న యూనిస్ వచ్చేసి నన్ను అడిగితే కూడా ఒక 6 మందికో 7 మందికో నువ్వు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పి నేను రిజిస్టర్ చేసుకుంటా అంటే తప్పుడు మార్గంలో పోద్దు. నువ్వు రైట్ రాయల్గా ఏపీఐసి వాళ్ళకి చేపిస్తా అని చెప్పేసి ఆయన క్లియర్ చేయించి, ఫైల్ క్లియర్ చేయించి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇంకా ఓ 16 17 చెప్తున్నారు మీరు. ఆ 16 17 కూడా రేపటి రోజున జోనల్ మేనేజర్ గారిని పిలిపించేసి వాటిని కూడా పరిష్కరించే బాధ్యత మా మీద తీసుకుంటున్నాము, ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పేసి వేదిక మీద నుంచి కూడా తెలియజేస్తాము. అంతేకాకుండా ఏపీఐస్లో ఉన్నటువంటి సమస్య ఏమంటే యూఆర్ అండర్ ద లీజ్ పీరియడ్. మీకు ఇంకా లీజ్లోనే ఉన్నారు. మీరు లీజ్లో ఉన్నప్పుడు మీరు అమ్ముకోవడానికి కానీ, లేదంటే రెసిడెన్షియల్ కన్వర్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే మీరు ఇంకొక యాక్టివిటీ పెట్టుకోవడానికి కానీ మీకు ప్రభుత్వం చేత అధికారాలు ఉండవు మీకు పెట్టుకోవడానికి. అందులో భాగంగానే ఒకసారి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కడతా అంటే అడ్డుకోమని నేనే చెప్పినా. ఇండస్ట్రియల్ ఏరియాలోనే మీరు కమ్యూనిటీ హాల్ కడితే మనం కొత్తగా ఇండస్ట్రీస్ కావాలా అనేది స్లోగన్లు ఇస్తారు, ఉపాధి కావాలని చెప్పి స్లోగన్లు ఇస్తారు. ఉండే ఇండస్ట్రియల్ ఏరియాని మాత్రము మీరు కమ్యూనిటీ హాల్ కడతారు. ఏ ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రకమైన ధోరణి పోతే? ఎవరు రారు. అందుకని చెప్పేసి కఠినంగా వ్యవహరిస్తున్నాం. మాకు వేరే కోపతాపాలు కానీ రాజకీయ కక్షలు కానీ ఏం లేవు. మీరు ప్రాపర్గా ఒక ప్రాపర్ ఛానల్లో దాన్ని క్లియర్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అప్పట్లో భూముల రేట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి. మీకు అక్కడ ఉన్నటువంటి సెరికల్చర్ బిజినెస్ కూడా తగ్గిపోయింది ఊర్లో. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం, పెండింగ్ పెట్టాం మేము. మీకు జెన్యున్గానే ఉంటారు అంతా. మీరు ఏదైనా మీరు జెన్యున్ అనేది చెప్పొద్దండి. రాజకీయాలు ఎట్లయిపోయాయంటే ఏపీఐసి భూమిని అడ్జస్ట్ చేసుకొని పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు. మీరు అడ్జస్ట్ అవుతారు స్థానికంగా. ఇక్కడ మీకు అందరికీ సమస్య ఏమంటే నాకు ఇంచు తెలుసు. నాకు ఈ ఊరి పరిస్థితి, పక్క ఊరి పరిస్థితి. ఇప్పుడు బాలప్ప గారిపల్లి నుంచి మత్తప్ప గారిపల్లికి రోడ్డు గాల 8 అడుగులే ఉందండి. ఆడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని నాకే తెలుసు. బాగా ఉంది, దాన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి. కానీ అవన్నీ దాచిపెడతారు. ఎవరు కొత్తగా వచ్చేవాడు మామూలుగా ఈ మధ్యకాలంలో చెప్పినానే వీరాపురం పక్షులు వస్తే వాళ్ళకి అర్థం కాదు పాపం. అదేదో ఒక సీజన్లో వచ్చేసి 4 రోజులు నుండి వెళ్ళిపోతాయి. వాళ్ళకి అర్థం కాదు. నేను నిరంతరం మీతోనే ఉన్నా కాబట్టి సమస్యల మీద పూర్తి అవగాహనతో ఉన్నాము. సమస్యల పరిష్కారం కోసమే వారం మళ్ళీ ఇంకా మెలకువలు నేర్చుకోవాలా, లేదంటే విషయాన్ని మరింత దగ్గరగా ఆలోచన చేసి మరింతగా ప్రజలకు మంచి చేయాలని ఒక సదుద్దేశంతోనే అర్జీలన్నింటినీ కూడా స్వీకరించేటప్పుడు క్షుణ్ణంగా చదువుతాను. అంతే స్థాయిలో కొంతమంది ఇల్లు కావాలని చెప్పేసి అర్జీలు పెట్టినారు. టైం అయిపోయినట్టుంది, ఎక్స్టెన్షన్ ఇస్తారు. వాళ్ళందరినీ కూడా అప్లోడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి, అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. కొద్దిమందికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చే బంగారు లక్ష్మణ్ కాలనీలో కొంతమందికి ఆల్రెడీ గతంలో ఏదో చేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. మానవతా దృక్పథంతో ఆ ఇల్లు ఉండేటువంటి వాళ్ళని కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసుకొని కమిషనర్ గారు, తహసీల్దార్ గారు కలిసి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాం. అంతేకాకుండా బంగారు లక్ష్మణ్ కాలంలో నీటి సదుపాయం లేదంటే రేపటి రోజున క్లియర్ చేయమని చెప్పేసి కూడా చెప్తాను, క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం. కాబట్టి మా యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలు కొద్దిమంది అడ్డగోలుగా ఏందో ప్రెస్ మీట్లు పెడితే గొప్పలు అయితే అంటున్నారు. మీరు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో చేసినటువంటివి లేవు. మా తాతల నేతుల్లో అవుతాండ్రి, మా మూతులు వాసన చూడండి అనేది ఉంది. కానీ
నేను ఆ స్థాయి ఈ స్థాయి రాష్ట్ర స్థాయి అని చెప్పుకుంటారు కానీ ये गांव के लिए खिदमत का कुछ भी नहीं है आपका, शायद ब्याज का व्यापार कर ले करते, खिदमत कुछ भी नहीं है। कौन है आप, समझ लेना। कदर के वास्ते कौन है, ఫారినర్। ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, అన్ని ఎలక్షన్లు గెలిపించినాం, ఇన్నేళ్ళు ఎలక్షన్లు ఓడించినాం అనుకుంటున్నారు కానీ ఎలక్షన్లప్పుడు వచ్చి క్యాండిడేట్తో లెక్క పీక్కొని ఎలక్షన్ చేసేసి నేను ఎలక్షన్ గెలిపించినా ఓడించినా అంటే కాదు. ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉండాలా, ఊరి మధ్యలో ఉండాలా, ఊరు బాగు కోసం ఆలోచన చేయాలా. వ్యాపారాల కోసం టైం కేటాయించడమే కాదు. నేనేందో వ్యాపారస్తుని చెప్పుకునేది కాదు. రాజకీయం వ్యాపారం కాదు. ఊరు మధ్యలో ఉండి ఊరు ప్రజల సమస్యలు, ఊరు బాగోగులు, ఊరు మంచి చెడ్డు అన్నింటిలోనూ భుజం ఇచ్చి నిలబడితే ప్రజలు ఆదరిస్తారు, నాయకుడిగా గుర్తిస్తారు. కానీ సపట్లు కొట్టుకుంటూ తిరిగితేవుడు గుర్తించరు. ఏమన్నా రైల్వే గేట్ దగ్గర చేయొచ్చు కానీ మామూలు ఊర్లో గుర్తించరు. కాబట్టి ఈ ప్రజా దర్బార్ సందర్భంగా కూడా ఒకటే చెప్తాను, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తాం. మాకు మీ సలహాలేం అవసరం లే, మీ సూచనలు ఏం అవసరం లే. ఏడ రోడ్డు వేస్తా అన్నారట. ఆ రోడ్డు టెండర్ అయ్యి దాదాపు 6 నెలలు అయింది. ఆ కాంట్రాక్టరు రాయచోటి కదిరి రోడ్డు వేసుకొని తర్వాత చిన్న చిన్న ఊర్లోటి ఊర్లుంటే దానికోసం ఆ పని పెండింగ్ పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన దాంట్లో బాగానే పనులు చేస్తాడు. ఆల్రెడీ టెండర్ అయిపోయేసి 3-4 నెలలు పైన అయిపోయింది. ఈయన సలహాలు చెప్పేసి ఎప్పుడో వీరాపురం పక్షి వచ్చి నేను తాగేటప్పుడు ఆడ గుంతలో నీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ పక్షి ఆ గుంత ఉందనేది మేము కనుక్కోండి, దానికనే టెండర్ పిలిచినాము. నువ్వు చెప్తే చేసుకునే పరిస్థితులు లేవు. ఈ ఊర్లో 6 మండలాలు, 36 వార్డులు, వచ్చే రోజుల్లో 36 వార్డులు పెరుగుతాయి. అన్ని వార్డులు కూడా కలిసి ప్రతి ఇంచులో ఉండే సమస్య, ప్రతి ఇంటిలో ఉండే సమస్య మాకు తెలుసు క్షుణ్ణంగా. దాని మీద పని చేస్తూనే ఉంటాం. సమస్యలు అనేది నిరంతరం. రోడ్డు వేసినాక మళ్ళీ ఒక సంవత్సరానికో 2 ఏళ్ళకో గుంత పడుతుంది. వీళ్ళ బతుక్కి ఎప్పుడన్నా గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుని పలకరించిన పాపాన్ని పోయినారా? అంతకుముందు ఈ రోడ్డు మేమే వేసినాం, మళ్ళీ ఈ రోడ్డు మళ్ళీ మేము వచ్చేనే అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వేస్తా ఉన్నాం. గొడ్డెలగలకు గుండ్ల మీద సైకిల్ మోటార్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ పోయినటువంటి పరిస్థితిలో కూడా మేము రాజకీయాలు చేసినాం. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ఆ రోజున అధికారంలోకి రాగానే అప్పట్లో కూడా మా చిత్తశుద్ధి ఎంపీల ఆటతో 1 కోటి రూపాయలు ఇచ్చి గొడ్డెలగలకు కూడా రోడ్డు వేసిన పరిస్థితి, అటువంటి చిత్తశుద్ధి మాకుంది. మీ దగ్గర మేము రాజకీయాలు నేర్చుకునేది, మీ దగ్గర మేము సలహాలు వినాల్సిండేది. మీకు చదువు లేక కాపీ రైట్లు తీసుకొని పోయి పిల్లోడు జోబులో పెట్టుకొని యా ప్రశ్నకు కాపీ రైట్లో యా సమాధానం జోబులో ఉంది కూడా తెలియనటువంటి తికపక పరిస్థితిలో మీరు ఉండాలి. కాపీ కొట్టే కూడా చేత కాదు మీకు. ఎందుకంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ తెలిస్తే కదా, ఫలానా ప్రశ్నకు ఫలానా సమాధానం వెనకల జేబులో ఉందో, పక్క జేబులో ఉందో, ముందు జేబులో ఉందో, అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఏందో కాపీ కొట్టలేని పరిస్థితులు మీరు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. వచ్చే రోజుల్లో మళ్ళీ చెప్తాను, మెడికల్ కాలేజీల మీద జనాలు వచ్చేసినారు, సూపర్ సక్సెస్ పేమనుకుంటున్నారు. మీకు జనాలు ఎప్పుడు తోలుకోలేదా? కదిరిలో మీటింగ్ పెడితే ఎలక్షన్స్ ముందు కూడా జనాలు పుల్లెందల నుంచి, ధర్మారం నుంచి, రాయచోటు నుంచి, పుట్టపర్తి నుంచి, మదనపల్లి నుంచి పిలుచుకొని అబ్బబ్బబ్బబ్బబ్బా అంటారు. ఈ అబ్బబ్బబ్బా అనేది అంతా అయిపోజేసే బ్యాచే. సిద్ధం సభ అడుగు తీసి అడుగేసి డబ్బులు ఖర్చు పెట్టేసి సిద్ధం సభ చేసుకుంటారు. ఆ సభకు జనాల్ని చూపించేసి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అయిపోయాండ్రి. ఆ సిద్ధం సభ మీ జీవితాన్ని ఛిద్రం చేసింది. 151 నుంచి 11కు పడేసింది. మనం జనాలు పిలుచుకొచ్చుకొని మనం మందాపి మనం బిర్యానీ చెప్పేసి మనమే కేకలేసుకొని సూపర్ సక్సెస్ అనుకుంటే రాజకీయం లేదు. ప్రజలకు మనసుల్లో ఉండాల. ఉలిక్కి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ పేరు చెబుతూనే ఇప్పటికి కూడా అన్ని వర్గాల వారు. మామూలుగా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాల మీద కొంచెం కోపం వస్తుంది ప్రజలకు. ఎందుకంటే 100% ఏ ప్రభుత్వం చేయలేదు. కొంతమంది తీరని కోరికలు ఉండే వాళ్ళకి నొప్పి కలగచ్చు, లేదంటే కొన్ని చెప్పిండేటివి ఆర్థిక పరిస్థితులు నిదానంగా నెమ్మదించినప్పుడు కూడా కొంచెం కోపం ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా ఇంత కోపం, ఒకవేళ కోపం ఉండేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ నీ 5 ఏళ్ల పరిపాలన ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అబ్బబ్బబ్బబ్బా అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి నువ్వు ఎన్ని ర్యాలీలు తీసినా, ఎన్ని కోట్ల సంతకాలు చేసినా, ఎన్ని చేసినా కూడా భవిష్యత్తు అనేది లేదు, భవిష్యత్తులో రారు. ఇది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. మరి కుమ్మరవాండ్లపల్లి గ్రామ సోదరిమణులకు అంత ఒకటే చెప్తున్నాము. ఈ కుమ్మరవాండ్లపల్లి గ్రామం అనేది తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి గ్రామం ఇది. మాకు కూడా బాధ్యత ఉంది. ఎప్పుడు కూడా మా వెన్నంటే వచ్చేటువంటి గ్రామం ఇది.
మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా పెద్ద మెజారిటీతో మా సర్పంచ్ క్యాండిడేట్ కూడా మళ్ళీ గెలిపిస్తారు ఈసారి కూడా. నాకు తెలుసు అది. దానికి మేము ఖచ్చితంగా ఫస్ట్ ఖాతా కుమరంలపల్లి వేసుకుంటాము. అక్కడ అనుమానం కూడా లేదు మాకు. కాబట్టి బాధ్యతగా కూడా మీకు అందరికీ చెప్తున్నా, నాయకులకు కానీ ప్రజలకు కానీ, ఎప్పుడు కూడా కుమ్మరాళ్ళపల్లి మాకు స్పెషల్. కుమ్మరాళ్ళపల్లిని మనస్ఫూర్తిగా మేము అభివృద్ధి చేయడానికి కానీ, ఇక్కడ పనులు చేయడానికి కానీ స్పెషల్గానే ఆలోచన చేస్తామని ఇంకోసారి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆలస్యమైనా కూడా వేసి సహకరించినటువంటి అధికారులకు, నాయకులకు, గ్రామ సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.